ఫ్రెండ్స్, మీకు ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ రాబరీ ఏదో తెలుసా? అదే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్ రాబరీ. ఈ దొంగతనం 2003 మార్చి నెలలో జరిగింది. ఈ రాబరీలో దాదాపు $1 బిలియన్, అంటే ఆ టైంలో 4,658 కోట్లు దొంగతనం చేశారు. అయితే ఈ దొంగతనం ఎవరు చేశారో తెలిసే షాక్ అయిపోతారు. అది ఎవరో కాదు, ఇరాన్ ఒక ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్. ఎస్, ఆ టైంలో యూఎస్ ఇంకా ఇరాన్ మధ్య చిన్న గొడవ జరుగుతుంది. అయితే అప్పుడు యూఎస్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఇరాన్ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్ అండ్ తన కుమారులని 48 గంటల్లో దేశం వదిలి వెళ్ళిపోవాలని ఆదేశించాడు. అప్పుడు సద్దాం హుస్సేన్ తన కుమారుడికి ఖుసీ హుస్సేన్కి సెంట్రల్ బ్యాంక్లో ఉన్న డబ్బంతా తీసుకురమ్మన్నాడు. అలా 2003 మార్చి 18 ఉదయం 4 గంటలకి అక్కడ ఉన్న డబ్బంతా దోచుకొని వెళ్ళిపోయారు. అయితే తర్వాత వాళ్ళని పట్టుకున్నారు 4 నెలల్లో. కానీ కేవలం $600 నుంచి $650 మిలియన్ మాత్రమే రికవరీ చేశారు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఇంకా ఈ ఇష్యూది ఫుల్ వీడియో కావాలంటే కింద డూ అని కమెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.